హలో గైస్, ఈరోజు ఇంత హెవీ ఫాల్ స్టాక్ మార్కెట్లో మనకి ఇంత హెవీ ఫాల్కి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం గైస్. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ హెవీగా ఫాలో అవుతున్నాయి, దానికి రీజన్స్ ఏంటి, మన పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎవ్రీడే మనకి 5%, 8%, 10%, 12% ఫాల్ మనకి కనిపిస్తుంది కదా. ప్రస్తుతం ఆ పోర్ట్ఫోలియోస్ని హోల్డ్ చేయొచ్చా, అటువంటి స్టాక్స్ని హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ మార్కెట్ ఫాల్లో మనం మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి 20, 30%, 40% ఫాల్లో దొరుకుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ మనకి 338 పాయింట్స్ ఫాల్ అయ్యి 21,997 లెవెల్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. అంటే 22,000 లెవెల్ బిలో మనకి క్లోజింగ్ ఇచ్చింది. ఎస్టర్డే ఈరోజు మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అనేది నిఫ్టీలో ఫాల్ అనేది కనిపించింది అనమాట. అదే సెన్సెక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 906 పాయింట్స్ అనేది ఈరోజు ఫాల్ కనిపించింది. 72,761 లెవెల్స్ బిలో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. హెవీ ఫాల్ అనేది ఈరోజు మార్కెట్లో మనం చూసాం అనమాట. ఎస్టర్డే ఈరోజు మనం చూస్తే కనుక హెవీ ఫాల్ అనేది మనకి మార్కెట్లో కనిపిస్తుంది. మోస్ట్లీ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో హెవీ ఫాల్ కనిపిస్తుంది. వాటికి రీజన్స్ డిస్కస్ చేద్దాం. నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ చాలా స్టాక్స్, అన్ని స్టాక్స్ కూడా హెవీ ఫాల్ కనిపించాయి అనమాట. ఎక్సెప్ట్ ఐటీసీలో బ్లాక్ డీల్ జరిగింది, అందువల్ల కొంత పాజిటివ్ ఓపెన్ అయ్యి అది కూడా కొంత పడడానికి ట్రై చేసింది అనమాట. రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా హెవీ ఫాల్ అనేది మనకి కనిపించింది అనమాట. మనం రీజన్స్ డిస్కస్ చేస్తే కనుక ఎందుకు ఎంత హెవీ ఫాల్ కనిపిస్తుంది అంటే కనుక సెబీ స్ట్రెస్ టెస్ట్ అనేది చేసిందనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లో ఫ్రెష్ సబ్స్క్రిప్షన్స్కి, అది కూడా లంసంలో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రస్తుతం సస్పెండ్ చేసిందనమాట సెబీ. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో హెవీ ఫాల్ రావడానికి అనమాట. అలాగే మనకి టాప్ బ్రోకరేజెస్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ఏం చెప్తున్నారంటే కనుక స్మాల్ క్యాప్ స్పేస్, ఏదైతే స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంత వాల్యుయేషన్స్ అనేవి అన్సస్టైనబుల్గా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది టాప్ బ్రోకరేజెస్ కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ చెప్పారనమాట. ఇది మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద ఎఫెక్ట్ అయ్యి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎస్టర్డే ఈరోజు మనం చూసామన్నమాట. అలాగే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కూడా మనకి నడుస్తుంది. దానివల్ల కూడా మనకి కొన్ని ఇల్లిక్విడ్ స్టాక్స్ని పుష్ చేశారని చెప్పేసి, వాటిలో ఇల్లీగల్ బెట్టింగ్ స్కామ్ చేశారని చెప్పేసి ఆల్మోస్ట్ 1100 crores డిమాట్ అకౌంట్స్లో ఫ్రోజన్ చేశారనమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మార్కెట్లో హెవీ ఫాల్ రావడానికి. అంతేకాకుండా ఎస్టర్డే టెక్నికల్స్ పరంగా ఎస్టర్డే మనకి డాజీ క్యాండిల్ అనేది ఫామ్ అయిందనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. టెక్నికల్ పరంగా ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి నెగిటివ్ సెంటిమెంట్ కనిపించి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరిగాయి అనమాట. ఓవరాల్గా ఇవి రీజన్స్ అనమాట మార్కెట్లో హెవీ ఫాల్ రావడానికి. ఇప్పుడు మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదా, ఎటువంటి స్టాక్స్ని మనం హోల్డ్ చేయాలి, అలాగే ఎటువంటి స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలో మనం డిస్కస్ చేస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యండి, మీ వ్యూ మోర్ దాన్ 10 years వ్యూ ఉంటే కనుక ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే 10%, 12% లేదా 20% ఫాల్ మనకి కనిపిస్తుందో అది నార్మల్ కేస్ ఫాల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైల్టెల్ స్టాక్ కానివ్వండి, ఆర్వీఎన్ఎల్ స్టాక్ కానివ్వండి, ఒక 50-60 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్ 200-300 రూపీస్కి వెళ్తే కనుక అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ కరెక్ట్ అవడం ఇట్స్ ఎ నార్మల్ కేస్ అనమాట. మార్కెట్లో ఎప్పుడు కూడా లాంగ్ రన్లో చూడండి, ఎవరైతే లాస్ట్ 2 years 3 yearsగా మార్కెట్లో ఉంటున్నారో వాళ్ళకి ఇవి హెవీ ఫాల్ కనిపించవచ్చు అనమాట. బట్ ఏంటి అంటే కనుక లాస్ట్ 3 yearsగా మనకి బుల్ మార్కెట్ నడుస్తుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ 7,000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా 22,500 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 3x రిటర్న్స్ అనేది మనకి ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. కేవలం ఇండెక్సే 3x రిటర్న్స్ లాస్ట్ 3 yearsలో ఇచ్చింది కాబట్టి ఏదైతే 500 పాయింట్స్ 1000 పాయింట్స్ అనేది నిఫ్టీ కరెక్ట్ అవ్వడం అనేది నార్మల్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక, మీరు కనుక రీసెంట్ టైమ్స్లో కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక బెటర్ అటువంటి స్టాక్స్ మీరు స్టిల్ ఇంకా ప్రాఫిట్స్లో ఉండి మీరు కనుక షార్ట్ పీరియడ్ లైక్ 6 months వ్యూలో 3 months వ్యూలో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి చేసుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో రీసెంట్ టైమ్స్లో 80 దగ్గర ఎక్కడో బై చేశారు, అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో చూద్దాం గైస్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి మనం అటువంటి స్టాక్స్ చూద్దాం. ఈరోజు కూడా ఇన్వెస్టర్స్ చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలామంది అడిగారన్నమాట జొమాటోలో హోల్డ్ చేయొచ్చు అని. ఎగ్జాంపుల్ కేసు జొమాటో చూద్దాం. జొమాటో రీసెంట్ టైమ్స్లో మనం చాలా
టైమ్స్ చెప్పుకున్నాం, కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. సో హెవీగా మనకి ప్రీవియస్గా చూస్తే కనుక ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర అరౌండ్గా రెసిస్టెన్స్ తీసుకొని పడుతుందని చెప్పుకున్నాం. ఒకవేళ మీరు కనుక ఈ పర్టికులర్ స్టాక్లో 100 దగ్గర 110 లెవెల్స్ దగ్గర 130 లెవెల్స్ దగ్గర కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే, ఈరోజు ఒక అబ్బాయి కూడా అడిగారన్నమాట. సో 130 రూపీస్ దగ్గర నేను జొమాటోలో ఇన్వెస్ట్ చేశాను షార్ట్ పీరియడ్కి, ప్రస్తుతం స్టాక్ పడుతుంది కదా, సో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడిగారన్నమాట. సో బెటర్ మీరు 20 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 20% రిటర్న్స్ కాబట్టి మీరు హై లెవెల్స్లో బుక్ చేసుకోవడం బెటర్. లేదు ఇంకా హోల్డ్ చేస్తుంటే కనుక బెటర్ బుక్ ద ప్రాఫిట్స్. ఒకవేళ ఫర్దర్గా పడి అక్కడ ఏమైనా రివర్సల్ వస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసి, అది కూడా మీరు ఏదైతే షార్ట్ పీరియడ్ కోసం లైక్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ లేదా 6 మంత్స్ పీరియడ్ కోసం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక, సో మీరు స్టిల్ ప్రాఫిట్స్లో రన్ అవుతుంటే లేదా 20%, 30%, 40% ప్రాఫిట్స్లో రన్ అవుతుంటే కనుక బెటర్ ప్రాఫిట్ అనేది బుక్ అనేది చేసుకోవడం చాలా బెటర్ అనమాట. అలాగే మీరు ఐఆర్ఎఫ్సి స్టాక్లో కానివ్వండి, ఏదైనా ఇటువంటి స్టాక్స్లో మీరు రీసెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్ చేస్తుండే స్టాక్ పడుతుంది కాబట్టి ప్రజెంట్ మీరు ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. లేదు మీరు ఐఆర్ఎఫ్సి స్టాక్లో 50 దగ్గర 60 దగ్గర 70 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు, సో ఇన్వెస్ట్ చేసి మీ వ్యూ మోర్ దాన్ 8 years 10 years వ్యూ ఉంటే కనుక, సో ఇప్పుడున్న ఫాల్లో మీరు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు, హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ మీరు ఒకవేళ 150 లెవెల్స్ దగ్గర ఎగ్జాంపుల్ కేస్ ఐఆర్ఎఫ్సిలో ఇన్వెస్ట్ చేశారు, ప్రస్తుతం 123 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట స్టాకు. సో మీరు లాస్లో ఉన్నారు, బట్ మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ కూడా రికవరీ అవుతాయి అనమాట. బట్ టైం ఇవ్వాలి. షార్ట్ పీరియడ్స్ అయితే కనుక మీరు ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకోండి, లాసెస్లో ఉంటే కనుక స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి, పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అనమాట. సో 2-3 days మనకి ఫాల్ తర్వాత మళ్ళీ స్లైట్ రివర్సల్స్ మ్యాక్సిమం వస్తాయన్నమాట, లేదా మార్కెట్ సైడ్ వేస్ అయినా వెళ్తుంది. అటువంటి టైంలో కొంత ఏవైతే హెవీగా ఫాల్ అయినా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ స్లైట్గా రివర్సల్స్ వచ్చి కొంత పాజిటివ్ కూడా వెళ్తాయి. అటువంటి టైంలో మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రాఫిట్స్ మీ లెవెల్స్కి రాగానే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అదే మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చాలామంది అడుగుతున్నారు అనమాట. ఎప్పుడైతే మార్కెట్స్ పడుతుంది, పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఫాల్ కనిపిస్తుంటే కనుక అటువంటి టైంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది హై లెవెల్స్ దగ్గర ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నమాట సింపుల్ థింగ్. మీరు కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మంచి ప్రాఫిట్స్లో ఉండి, అది కూడా మీరు కొంత హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మీరు చాలా బెటర్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి, సో లైక్ ఐఆర్ఎఫ్సిలో 50-70 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు, హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్, లైక్ షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తారా, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారా, మీరు ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారా, దాన్ని బట్టి మీరు ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇదనమాట మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మార్కెట్లో మీరు ఇన్వెస్టర్ అయితే కనుక ఎప్పుడు భయపడకండి. సో మీరు కనుక టైం ఇస్తే కనుక మళ్ళీ అన్నీ కూడా రికవరీ అయ్యి మన లెవెల్స్ కూడా దాటి ఇంకా పైకి వెళ్తాయి. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఎప్పుడు కూడా స్టే ఇన్వెస్టింగ్. సో మనం ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక పేషెన్స్తో వెయిట్ చేయడం. సో అలా వెయిట్ చేయగలిగితే మాత్రమే మీకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. సో ఇవి సింపుల్ థింగ్ అనమాట. అలాగే మనం ఒక 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏవైతే రీసెంట్ టైమ్స్లో బాగా ఫాలో అవుతున్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చెప్పమన్నారన్నమాట. సో దాని గురించి ఒక 10 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ విప్రో రీసెంట్ టైమ్స్లో 400 లెవెల్స్ దగ్గర నుంచి 550కి వెళ్ళింది. బట్ స్టిల్ ఇంకా కూడా మనకి స్టాక్ పీఈ చూస్తే కనుక 23 దగ్గర ఉంది. ప్రీవియస్ హై చూస్తే కనుక 700 లెవెల్స్ దగ్గర ఉంది. సో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు. సో 3 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయి ఉంటే కనుక మీ పోర్ట్ఫోలియోస్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే మోస్ట్ ఆఫ్ ద క్యాపిటల్, లైక్ మోర్ దాన్ 50% క్యాపిటల్ అనేది లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఇటువంటి మార్కెట్ క్రాషెస్లో మనం బిలీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను ఇన్వెస్ట్ చేస్తే లార్జ్ క్యాప్ స్టాక్, అది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, ఈరోజు కాకపోతే రేపైనా రికవరీ అవుతుందని చెప్పేసి మనం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అందువల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో ఇది మనకి సో డిప్స్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ బై చేసేస్తే ఇక్కడి నుంచి రివర్స్ అయిపోతుందని మనం చెప్పుకోకూడదు అనమాట. జస్ట్ మనకి ఒకవేళ మార్కెట్ క్రాష్కి ఇదే స్టార్టింగ్ అనుకోండి, సో ఇంకా హెవీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. డిప్స్లో మనం అప్ టు 400 లెవెల్స్ దాకా విప్రోని యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ కూడా మనం విప్రోలో యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ పీఈ 23 ఉంది. స్టిల్ ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని. రీసెంట్ టైమ్స్లో 1380 నుంచి 1400 లెవెల్స్కి వచ్చింది. ప్రెజెంట్ అయినా సరే మంచి లెవెల్స్ దగ్గర ఉంది, అక్యూములేట్ అయినా చేసుకోవచ్చు అనమాట. మన సెకండ్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్. బజాజ్
బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ మనకి 2500 పాయింట్స్ బిలో మనకి దొరుకుతుంది అనమాట. సో ఈవెన్ ఫైనాన్షియల్ స్టాక్స్ కొంత మనకి రికవరీ రావడానికి ట్రై చేస్తుంది, మార్కెట్ని హెవీ ఫాల్ కాకుండా ఇంకా స్టిల్ కాపాడుతున్నాయి అనమాట. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసినా సరే, బజాజ్ ఫైనాన్స్ చూసినా సరే, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత రివర్సెస్ రావడానికి ట్రై చేస్తుంది, మార్కెట్ని హెవీ ఫాల్ కాకుండా మనకు కాపాడుతున్నాయి అనమాట. సో ఇది కూడా మనకి 6000 నుంచి 6200 రీజన్స్ మధ్యలో మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 రీజన్స్లో మనం, సో ఈ రీజన్లో అలాగే 5500 లెవెల్స్ మధ్యలో ఈ 2 రీజన్స్లో మనం అక్యుములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేయొచ్చు. మంచి లెవెల్స్ దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది, స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోండి గైస్. అలాగే ఇందాక మనం ఐఆర్ఎఫ్సి డిస్కస్ చేసాం. స్టాక్ ఆల్మోస్ట్ మనకి 30 రూపీస్ స్టాక్ కాస్త సో 175 180 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఈవెన్ 190 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ప్రస్తుతం 190 నుంచి 124 లెవెల్స్ దాకా పడిందనమాట. స్టిల్ మనకైతే ప్రెసెంట్ అయితే మనకి ట్రెండ్ అనేది నెగిటివ్ కనిపిస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, 120 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్మాల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే 100 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, ప్రెసెంట్ మార్కెట్ ఫాలో అవుతుంది కదా, ఈ స్టాక్లో షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. పడుతున్నప్పుడు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక 10-20% మీ క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో స్మాల్ ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్లో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మంచి ఫాలో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 190 రూపీస్ దగ్గర నుంచి సో 123 అంటే సో మోర్ దాన్ 50% అరౌండ్గా మనకి ఫాలో దొరుకుతుంది అనమాట. ఈ 2 డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఆర్వీఎన్ఎల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చింది, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 50 రూపీస్ స్టాక్ కాస్త మనకి 325 340 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం 340 లెవెల్స్ 345 లెవెల్స్ దగ్గర నుంచి 200కి అరౌండ్గా దొరుకుతుంది అనమాట. ప్రజెంట్ ఫాలో అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 200 నుంచి 210 రీజన్స్ మధ్యలో ఒకవేళ రివర్సల్ వస్తే కనుక మనం ఇక్కడ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఒకవేళ ఫర్దర్గా పడి 150కి వస్తే కనుక ఇక్కడ దాకా మనం యావరేజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ 2 రీజన్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా హెవీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ 2 రీజన్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ డాబర్ ఇండియా. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్స్ ఫాలో అవుతుంటే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీకు పోర్ట్ఫోలియోలో హెవీ లాసెస్ రాకుండా కాపాడుతాయి అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మనం ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. 500 నుంచి 520 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిండాల్కో కూడా మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో హెవీ ఫాల్ అయింది. సో ఆల్మోస్ట్ 350 లెవెల్స్ స్టాక్ కాస్త 600కి వెళ్ళింది. మళ్ళీ మంచి ఫాల్లో దొరుకుతుంది. 500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇక్కడ ఏమైనా కొంత రివర్సల్ వస్తే అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్ టు 400 లెవెల్స్ దాకా అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది అడుగుతున్నారు, సిడిఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. మీ వ్యూ మోర్ దాన్ 8 ఇయర్స్ అయితే కనుక సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్టాక్ డీసెంట్ రిటర్న్స్ ఖచ్చితంగా ఇస్తుంది ఫ్రెండ్స్. సో మనం ప్రీవియస్గా 1700 సపోర్ట్ అనుకున్నాం, ఈరోజు అది కూడా హెవీగా బ్రేక్ అయిందనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1600 లెవెల్స్ దగ్గర ఉంది. 1600 నుంచి 1650 రీజన్స్లో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 1300 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా పడితే ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ట్రెండ్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. అంతేకాకుండా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర కూడా ఉంది. సో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. సో హెవీగా పడిన స్టాక్స్ కనుక ఫండమెంటల్స్ కొంత బాగుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక ఇక్కడ నుంచి కొంత పడినా సరే మళ్ళీ రికవరీ లాంగ్ టర్మ్ పర్పస్లో మనకి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో హై లెవెల్స్ ఏవైతే మనకి 2x 3x 5x 8x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ పడుతుంటే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే అవి అక్కడి నుంచి ఇంకా హెవీగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ పడిపోయిన స్టాక్స్ ఇంకా ఫర్దర్గా పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందువల్ల బాగా ఫాలో అవుతున్న స్టాక్స్లో సో రీసెంట్ టైమ్స్ నుంచి బాగా హెవీగా ఫాలో అవుతున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. వాటిలో కూడా ఫండమెంటల్స్ బాగుంటే కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు. ఐఆర్ఈడిఏ కూడా ఆల్మోస్ట్ 200+ స్టాక్ ప్రస్తుతం మనకి సో 50 రూపీస్ స్టాక్ వస్తే 200కి వెళ్ళింది. ప్రస్తుతం హెవీ కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో 125 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ప్రీవియస్గా. సో 100 దగ్గర మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ 2 రీజన్స్లో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నా పర్సనల్ వ్యూలో ఈ స్టాక్స్ ఏంటి అంటే కనుక మనం సో ఆల్రెడీ హై లెవెల్స్ నుంచి పడ్డాయి కాబట్టి అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ మనం విప్రో డిస్కస్ చేసాం, సెకండ్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, థర్డ్ వన్ బజాజ్ ఫైనాన్స్, ఫోర్త్ వన్ ఐఆర్ఎఫ్సి, ఫిఫ్త్ వన్ ఆర్వీఎన్ఎల్ అనమాట. సో సిక్స్త్ వన్ వచ్చేసరికి డాబర్ ఇండియా, సెవెంత్ వన్ వచ్చేసరికి హిండాల్కో, ఎయిత్ వన్ వచ్చేసరికి సిడిఎస్ఎల్, నైన్త్ వన్ వచ్చేసరికి జూబ్లెంట్ ఫుడ్, 10th వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ అనమాట. సో వీటిలో ఏమైనా స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ పర్సనల్ వ్యూలో ఆల్రెడీ బాగా హెవీగా ఫాలో అయ్యి సో ఇప్పుడు
అక్యుములేషన్కి బాగున్న స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చాలామందికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.